వాక్యం నన్ను వినిచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికి కూడా దేవుని నామంలో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యంలో చూసుకుందాము. మాథ్యూ చాప్టర్ 8 నుండి చూద్దాము కొన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు. And behold, a leper came to him and knelt before him, saying, Lord, if you will, you can make me clean. And Jesus stretched out his hand and touched him, saying, I will, be clean. And immediately his leprosy was cleansed. ఈ 2 వాక్యాలు తెలుగులో ఏమన్నాయో చూద్దాము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. లెప్రసీ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గర ఆయనకు మ్రొక్కి ఏమన్నాడంటే, అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పాడనమాట. చేయగలవు అంటే ఏంటి? నమ్మాడు చేయగలడు దేవుడు అని. అందుకని చెప్పి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఎప్పుడైతే లెప్రసీ అతను దేవునితో అన్నాడో అప్పుడు అందుకైనా తన చెయ్యి చాపి, దేవుడు వెంటనే ఆయన చెయ్యి చాపి మరి లెప్రసీ అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, నాకు ఇష్టమేనయ్యా నువ్వు బాగుపడటం, నువ్వు బాగుపడు, శుద్ధుడు అవ్వు అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పారో తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. వెంటనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ముట్టడం ఏంటో ఆ రోగము శుద్ధి అయిపోయిందంట. ప్రియమైన వాళ్ళారా,